ఓకే. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను మీకు. ఒకసారి చూడండమ్మా. స్క్రీన్ షేర్ అయిందమ్మా? Yeah, very good, very good. So let's moving to the topic. What about the topic is the operators. Variables discuss చేసాము, data types discuss చేసాము, introduction topics చేసాము. Then సో వేరియబుల్స్ కూడా చూసాము. ఇప్పుడు ఆపరేటర్స్ అనే టాపిక్ వెళ్దాం. సో ఆపరేటర్స్ లో ఫస్ట్ ఆపరేటర్ ఈజ్ కాల్డ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. వాట్ అబౌట్ దట్? అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, మనకు అన్ని తెలుసు. ఎడిషన్స్ తెలుసు, సబ్ట్రాక్షన్స్ తెలుసు, మల్టిప్లికేషన్స్ తెలుసు. ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ తెలుసు, మల్టిప్లికేషన్స్ తెలుసు, దెన్ డివిజన్స్ తెలుసు. ఇక్కడ స్పెషల్గా వచ్చిన ఇంకొక ఆపరేటర్ ఏంటంటే టూ ఫార్వర్డ్ స్లాషెస్. దట్ ఈజ్ కాల్డ్ రౌండెడ్ టు ఫ్లోర్, నాట్ ఏ సీల్. ఫ్లోర్ అంటే ఎప్పుడు కిందకు చూసింది. 45.56 ఉంటే 45 తీసుకుంటే దాన్ని ఫ్లోర్ అంటాం. సీల్ అంటే 46 తీసుకుంటే దాన్ని సీల్ అంటాం. ఓకే, 5 తీసుకుంటే ఫ్లోర్ అంటాం, 46 తీసుకుంటే సీల్ అంటాం. సీల్ అంటే సీలింగ్, ఫ్లోర్ అంటే కిందకి. దట్ ఈస్ ద రౌండెడ్ టు ఫ్లోర్ అంటాం. ఇది స్పెషల్గా వచ్చిన పైథాన్ లో ఒక ఆపరేటర్. పర్సంటేజ్ మనకు తెలుసు, మాడ్యులస్, రిమైండర్ వాల్యూ కోసం. ఇంకొక స్పెషల్ ఆపరేటర్ ఏంటంటే టూ asterisk సింబల్స్. దట్స్ మీనింగ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియేషన్ ఫార్మ్ ఆఫ్ ది వాల్యూస్. 2 to the power of 8 అని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే అంతకుముందు ఏం వాడేవాళ్ళం అంటే మ్యాథ్ డాట్ POW ఆఫ్ 2,8 అని చెప్పి రాయాల్సి వచ్చేది అప్పట్లో. ఎందుకని? మ్యాథమెటికల్ ఫంక్షన్స్ వాడితేనే కానీ మనం వాటిని ఎవాల్యుయేట్ చేయగలిగే వాళ్ళం. ఇప్పుడు పైథాన్లో, జావా స్క్రిప్ట్ రెండిట్లో కూడా ఆ కష్టం లేకుండా 2 asterisk సింబల్స్ ఈజ్ అన్ ఈక్వలెంట్ ఆఫ్ ఎక్స్పోనెన్షియేషన్ ఫార్మ్, పవర్ ఆఫ్ అని అర్థం. 2 to the power of 8 అంటే ఎంత వస్తుంది మనకి? 256 వచ్చేసి. దట్స్ 2 to the power of 8 అంటే ఎంత వస్తుంది? 256 వస్తుంది. దట్స్ ఓకే. లెట్స్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. సో మీకు ఎగ్జిక్యూట్ చేస్తే వేరే ప్రోగ్రామ్ ప్రింట్ అవుతుంది. ఎందుకు ప్రింట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో వేరే ప్రోగ్రామ్ అంటే, ఇక్కడ మీకు ప్రీవియస్ ప్రోగ్రామ్ రన్ చేసింది సెలెక్ట్ అయ్యి ఉందన్నమాట. దాన్ని అవాయిడ్ చేయాలంటే మనం ఇప్పుడు స్టాప్ చేసుకొని ఇక్కడ స్టాప్ ద థ్రెడ్స్. సో స్టాప్ చేసి ఇక్కడ కరెంట్ ఫైల్ అని చెప్పి పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా కరెంట్ ఫైల్ అంటే అర్థం ఏంటంటే ప్రెసెంట్ మనం ఏ ఫైల్లో వర్క్ చేస్తుంటే ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ అయింది. అలా కాకుండా స్పెసిఫైడ్ ఫైల్ సెలెక్ట్ చేసి ఉంచామంటే నువ్వు ఏ ప్రోగ్రామ్లో ఉన్నా whenever we can run the program, it should be execute the selected program can only be executed. అలా కాకుండా కరెంట్ ఫైల్ అని పెట్టుకుంటే ప్రెసెంట్ మనం ఏ ఫైల్ అయితే వర్క్ చేస్తున్నామో ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ అయ్యి కింద అవుట్పుట్ ప్రింట్ అయింది. ఇక్కడ ఆల్ అర్థమెటిక్ ఆపరేటర్ షుడ్ బి వర్క్స్. ఓకే, లెట్స్ రైట్ ద ప్రోగ్రామ్. నేను వెయిట్ ఏ మినిట్. సో చిన్న చిన్న రాసేయండి, పెద్ద ప్రోగ్రామ్ ఉన్నప్పుడు రాయవా? చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాయండి. పెద్ద ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే ఓకే, బుక్ తెచ్చుకోలేదా? లెటర్స్ లీవ్ వదిలేసి నువ్వు రాసుకో. రాసేయండి, మీరు రాసేయండి. బుక్ లేకుండా క్లాస్కి వస్తారు వితౌట్ నోట్ బుక్. ఓకే, నో ప్రాబ్లం. సో చిన్న చిన్నవి రాసేయండి. పెద్ద ప్రోగ్రామ్స్ నేను కాపీ చేసి మీ గ్రూప్లో పేస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఆపరేటర్స్ 2కి వెళ్దాం. ఫాస్ట్గా రాయండి, లేకపోతే వెయిట్ చేయండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. వాట్సాప్ వేస్తాను, మనకి టైం వేస్ట్ అయిపోయింది రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, వెయిట్. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం. ద ప్రోగ్రామ్ ఈజ్ ద వాట్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే అర్థం ఏంది? ఒక వేరియబుల్లో ఒక ఎవాల్యూట్ చేసిన వాల్యూని తీసుకెళ్ళి ఇంకొక దాంట్లో పెట్టడాన్ని మనం అసైన్ చేయటం అంటాం. లైక్ a = a+5 అని రాసేదాన్ని a+=5 అని రాయొచ్చు, a-=5 అని రాయొచ్చు, a/5. ఎనీ అర్థమెటిక్ ఆపరేటర్స్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్ కింద యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం a=a+5 రాసేదాన్ని a+=5 రాసామంటే అర్థం ఏంటంటే ద a షుడ్ బి లిఫ్టెడ్ అండ్ ద ప్లస్ ఆపరేటర్ విల్ బి మూవింగ్ ఆన్ టు ద ఈక్వల్ సైన్ బిఫోర్. దట్ ఈస్ ద అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. సో వెన్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్ షుడ్ బి ప్రింట్ ద ఆల్ అసైన్మెంట్ ఆపరేషన్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి
థర్డ్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. వాట్ అబౌట్ దట్? రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఎక్కడ పెర్ఫామ్ చేస్తాం జనరల్గా? బిట్వీన్ టూ వేరియబుల్స్ ఆర్ టూ కాన్స్టెంట్స్ ఆర్ టూ ఎక్స్ప్రెషన్స్. రెండు వేరియబుల్స్ మధ్య కానీ, రెండు ఎక్స్ప్రెషన్స్ మధ్య కానీ, రెండు కాన్స్టెంట్స్ మధ్య కానీ ఒక రిలేషన్ని చెక్ చేయాలంటే వీ గో ఫర్ ద రిలేషనల్ ఆపరేటర్స్. దాంట్లో ఏమంటాయి మనకి? ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, greater than or equal to, less than or equal to. Okay, these all are assignment operators అంటాం. వీటన్నిటిని ఏమంటాం? రిలేషనల్ ఆపరేటర్స్. నాట్ అసైన్మెంట్, సారీ, ఇట్స్ ఏ రిలేషనల్ ఆపరేటర్స్. ఇక్కడ డబుల్ ఈక్వల్ కి సింగిల్ ఈక్వల్ కి ఒక డిఫరెన్స్ ఉంటుంది మనకి. సింగిల్ ఈక్వల్ ఎప్పుడు కూడా అసైన్మెంట్ ఆపరేటర్. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే అర్థం ఏంది? ఏని బిని కూడి దాన్ని తీసుకెళ్లి సిలో పెడుతున్నాం అర్థం. దట్ ఈస్ అసైన్మెంట్. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే అర్థం ఏంటంటే ఏ వాల్యూ బికి సమానమైనప్పుడే, వెన్ ఎవర్ ద ఏ ఈజ్ ఇన్ ఈక్వలెంట్ ఆఫ్ బి అంటే సాటిస్ఫైడ్ అయితే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. ఎందుకని? ఏ 45 బి 35 కాబట్టి. నెక్స్ట్ ఏ గ్రేటర్ దెన్ బి, ఏ వాల్యూ బి కంటే పెద్దది కాబట్టి ట్రూ వస్తుంది. నేను కామెంట్స్ లో ఆన్సర్స్ కూడా రాశాను. ఏ లెస్ దెన్ బి అంటాం, ఏ వాల్యూ బి కంటే చిన్నదా? కాదు కదా, దాని ఫాల్స్ వస్తుంది. ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ఈజ్ ట్రూ, ఎందుకని? ఏ వాల్యూ బి కంటే పెద్దది కాబట్టి. అట్లానే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ఫాల్స్. అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి ఇట్స్ ట్రూ, ఎందుకని? ఏ వాల్యూ బికి సమానం కాదు కదా. అర్థమైందా? దట్స్ ఇట్స్ ఎ ట్రూ. సో వీటన్నిటిని ఏమంటామంటే రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. అండ్ నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ లో వచ్చేసి మనకి ఏముంటుంది? ఎండ్ ఆర్ నాట్ ఈక్వల్. ఎండ్ ఆర్ నాట్ ఈక్వల్. ఎండ్ అనేది ఎక్కడ వాడుతుంటాం మనం? ఈ లాజికల్ ఆపరేటర్స్ ఎక్కడ వాడుతుంటాం? బేసికల్ గా ద లాజికల్ ఆపరేటర్ షుడ్ యూజ్ ద బిట్వీన్ టూ రిలేషనల్ ఆపరేటర్స్. బిట్వీన్ టూ రిలేషనల్ ఆపరేటర్స్ మధ్య వాడతాం. ఎలా? లైక్ సింపుల్ గా ఏ గ్రేటర్ దెన్ బి అండ్ మరియు ఏ గ్రేటర్ దెన్ సి అయితే. ఎండ్ అంటే అర్థమైంది? ద బోత్ షుడ్ బి సాటిస్ఫైడ్, దెన్ ఓన్లీ ద రిజల్ట్ షుడ్ బి సాటిస్ఫైడ్, అదర్వైజ్ ద రిజల్ట్ షుడ్ బి ఫాల్స్. మనకి ఎండ్ కి బికి లాజికల్ గేట్స్ ఉంటాయి, లాజికల్ టేబుల్స్ అని చెప్పాను. ఉంటాయి. ఎండ్ లో ఏం చెప్తామంటే ద బోత్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, ద రిజల్ట్ షుడ్ బి ట్రూ, అదర్వైజ్ ద రిజల్ట్ షుడ్ బి ఫాల్స్. రెండు ట్రూ అయినప్పుడే ట్రూ అయితే రిమైనింగ్ ఆల్వేస్ షుడ్ బి ఫాల్స్. అదే మనం ఆర్ లో ఏం చెప్తాం? ద బోత్ కండిషన్స్ ఆర్ ఫాల్స్, ద రిజల్ట్ షుడ్ బి ఫాల్స్, రిమైనింగ్ ఆల్వేస్ షుడ్ బి ట్రూ. ఏ ఒక్కటి సాటిస్ఫైడ్ అయినా కానీ ఆర్ లో ట్రూ అయితే, రెండు సాటిస్ఫైడ్ కానప్పుడే ఇట్ షుడ్ బి ఫాల్స్. ఇవి రెండు మనకి ఇంపార్టెంట్. నాట్ ఈక్వల్ అంటే సమానం కానప్పుడు, ఆ కండిషన్ కి ఈ కండిషన్ సమానం కానప్పుడు, దట్ ఈస్ ద నాట్ ఈక్వల్. వీటిని మనం ఏమంటామంటే లాజికల్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, లాజికల్ ఆపరేటర్స్ అంటాం. సో రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ టాపిక్, the next operator is the identity operator and membership operator. These two operators are the new operators in the Python. ఇక్కడ ఏంది? ఏ ఈజ్ బి, ఏ వాల్యూ బికి సమానమా? ఏ ఈజ్ బి మనం జనరల్గా అంటాం కదా, సో అండ్ సో ఈజ్ సో అండ్ సో అంటే ఆ రెండు ఒకటేనా? నో. ట్రూ అయితే మనకు ట్రూ వస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ వస్తుంది. ఏ ఈజ్ బి అంటే ఏ బి వాల్యూకి సమానం కాదు కదా, సో కాబట్టి ఏ ఈజ్ నాట్ బి. సో అదే ఏ ఈజ్ నాట్ బి అన్నాం అనుకో, ఎస్ ఇట్స్ ట్రూ. వై? బికాస్ ఆఫ్ ఏ ఈజ్ 45 అండ్ బి ఈజ్ ద 55. ద బోత్ ఆర్ నాట్ ఈక్వల్, దట్స్ వై ఏ ఈజ్ నాట్ బి. ఏ ఈజ్ నాట్ బి, దట్స్ వై ట్రూ. అదే మెంబర్షిప్ ఆపరేటర్ ఎప్పుడు వాడతామంటే, ఐడెంటిటీ ఆపరేటర్ కి మెంబర్షిప్ ఆపరేటర్ కి ఏ స్మాల్ డిఫరెన్స్ అమ్మా. ఒక సింగిల్ వాల్యూ ఇంకొక సింగిల్ వాల్యూ తోటి చెక్ చేసుకునేటప్పుడేమో ఐడెంటిటీ ఆపరేటర్ వాడతాం. ఏ సింగిల్ వాల్యూ కెన్ చెక్స్ విత్ మల్టిపుల్ అరేలో చెక్ చేసేటప్పుడు దాన్ని మెంబర్షిప్ ఆపరేటర్ వాడతాం. ఇక్కడ మెంబర్షిప్ ఆపరేటర్ చూడు, ప్రింట్ 3 in x. 3 in x అంటే x అనే అరేలో 3 అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయ్యి ఉందా? ఉంటే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. కింద ఏం రాసాం? 3 నాట్ ఇన్ x అన్నాం. ఆ 3 అనేది x లో లేదా అంటుంది. ఇప్పుడు యాక్చువల్గా 3 అనేది ఉందా? ఉన్నప్పుడు ఉందే కదా. లేదా అంటే ఆల్రెడీ ఉంది కదా, సో కాబట్టి ఫాల్సే రిటర్న్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం చూడండి. ఫాల్స్, ట్రూ, ట్రూ, ఫాల్స్. దట్స్ ఓకే. అర్థమైందా? ఫాల్స్, ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్. ఈజ్ ఇట్ రైట్? ఫస్ట్ ది ఫాల్స్, దెన్ ట్రూ. ఎందుకు ఫాల్స్ అంటే ఏ వాల్యూ బి కాదు కాబట్టి. రెండోది ఏ ఈజ్ నాట్ బి అంటే ఎస్ ఏ ఈజ్ నాట్ బి, దట్స్ వై ట్రూ వచ్చింది. ఎక్స్ ఇన్ 3 లో ఉందా? ఎక్స్ 3 అనే వాల్యూ ఎక్స్ లో ఉందా? ఎస్ ఉంది కాబట్టి ట్రూ వచ్చింది. 3 ఇన్ నాట్ ఎక్స్ అంటే దాంట్లో లేదా అంటే ఉంది కదా, ఉన్నప్పుడు లేదని చెప్తే అది ఏమైంది? ఆటోమేటిక్ గా ఫాల్స్ అయిపోయిందిగా. దట్ షుడ్ బి ఎ ఫాల్స్.
సో మెంబర్ ఆపరేటర్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్ అని పిలుస్తుంటాం. మెంబర్షిప్ ఆపరేటర్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్. ఓకే, దట్స్. అండ్ నెక్స్ట్ ఆపరేటర్స్ లో వచ్చేసి మనకి ఫిఫ్త్ ప్రోగ్రామ్ వచ్చేసి, సో ఇక్కడ ఒక ఆస్కీ వాల్యూస్ మనం ప్రింట్ చేయాలంటే, ఒక కీ యొక్క ఆస్కీ వాల్యూస్ మనం ప్రింట్ చేయాలంటే ఆర్డ్ అంట. ఆర్డ్ అంటే ఆర్డినేషన్ అనమాట. అంటే ఆర్డినేట్ అంటే అర్థం ఏంటంటే దాన్ని ఆరిజిన్ వాల్యూ ఏందని చెప్పడం, ఆస్కీ వాల్యూ ఏందని చెప్పడం. సో ఇక్కడ కే అంటే ఏమొస్తుంది, స్మాల్ ఏ అంటే 97 వస్తుంది, స్మాల్ బి అంటే 98 వస్తుంది, క్యాపిటల్ ఏ అంటే 65 వస్తుంది, క్యాపిటల్ బి అంటే 66 వచ్చింది. దట్ ఈస్ ద ఆస్కీ ఆఫ్ ది వాల్యూస్. ఇక్కడ మనం ప్రింట్ లో గ్రేప్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్ యాపిల్ అన్నాం అనుకో, దీని యొక్క ఆస్కీ వాల్యూస్ దాని యొక్క ఆస్కీ వాల్యూస్ తోటి కంపారిజన్ చేసి దేని యొక్క ఆస్కీ వాల్యూ అయితే పెద్దది ఉంటుందో అది ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యాపిల్ అనేది స్మాల్ ఉంది, ఈ యాపిల్ అనేది క్యాపిటల్ ఉంది. ఏది పెద్దది రెండిట్లో? యాపిలే పెద్దది, ఎందుకని స్మాల్ ఆస్కీ వాల్యూస్ కాబట్టి. ఇక్కడ ట్రూ వచ్చేసింది. ఇవి రెండు మటుకు బేస్డ్ ఆన్ ద లెటర్స్ బట్టి వస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ కండిషన్ ఏమొచ్చిందో చూడండి, ట్రూ వచ్చింది. రెండోది కూడా ట్రూ వచ్చింది, ఎందుకని రెండు స్మాల్ లెటర్సే. కాకపోతే దీని యొక్క ఆస్కీ పెద్దది, జి అనేది పెద్దది, ఆర్ అనేది పెద్దది, పి అనేది పెద్దది. ఇక్కడ ఏ అనేది చిన్నది, ఈ అనేది చిన్నది, ఎల్ అనేది కూడా చిన్నదే. సో కాబట్టి అంటే ప్రయారిటీ ఆఫ్ ది ఆస్కీ యొక్క సైజుని బట్టి దీని రేంజ్ అనేది చెప్తుంది. సో కాబట్టి గ్రేప్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్ ది యాపిల్. అట్లనే యాపిల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్ ది క్యాపిటల్ యాపిల్, ఎందుకని స్మాల్ యాపిల్ యొక్క ఆస్కీ వాల్యూ యొక్క డెన్స్ ఎక్కువ, క్యాపిటల్ యాపిల్ యొక్క వాల్యూ తక్కువ. మనకి 65 నుంచి క్యాపిటల్ లెటర్ స్టార్ట్ అవుతాయి, 97 నుంచి స్మాల్ లెటర్ స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి విచ్ ఈస్ ద హైయెస్ట్? స్మాల్ లెటర్ హైయెస్ట్, దట్స్ వై. అట్లానే మనకి ఇక్కడ చూడండి 97 స్మాల్ ఏ, 98 స్మాల్ బి, క్యాపిటల్ ఏ వచ్చేసి 65, క్యాపిటల్ బి వచ్చేసి 66. ఎగ్జాంపుల్గా రాశా, మీరు ఇంకా ఎన్ని కావాలంటే అని రాసుకోవచ్చు. ఓకే, దట్స్. ఇది ఒక వాల్యూ, కీ ఆస్కీ వాల్యూ ప్రింట్ చేయాలంటే ఇలా వాడతాం. అండ్ నెక్స్ట్ 6th, ఇట్స్ ఏ కండిషనల్. అంటే జనరల్గా అయితే టెర్నరీ ఆపరేటర్, దీన్ని ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటాం. బట్ నేను ఎందుకు రాశా అంటే ఇలా రాసేదాన్ని యాజ్ ఎ సింపుల్ ఫార్మాట్ లో ఇలా రాయొచ్చు. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే, ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్ 18 అయితే దెన్ ఎల్స్ నాట్ ఎలిజిబుల్. ఇది ట్రూ అయింది అనుకో ఎలిజిబుల్ వస్తుంది, కాకపోతే నాట్ ఎలిజిబుల్ వస్తుంది. మామూలుగా టెర్నరీ ఆపరేటర్ ఎలా ఉంటుందంటే ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 క్వశ్చన్ మార్క్ కోలన్ వాడతాం. ఇక్కడ ఇదే ఫర్ లూప్ ని వెరీ సింపుల్ మెసేజ్ ఫార్మాట్ లో ఇలా చేయొచ్చు. ఎలిజిబుల్ వస్తుంది ఎప్పుడు వస్తుంది? ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే, ఆర్ కాకపోతే నాట్ ఎలిజిబుల్. అంటే ఇది సాటిస్ఫైడ్ అయితే ఈ స్టేట్మెంటే ఉంటుంది, కాకపోతే ఈ స్టేట్మెంట్ దీంట్లో స్టోర్ అయింది. ఇది టెర్నరీ ఆపరేటర్ ఆఫ్ పైథాన్. మనకి మిగతా వాటిలో ఎలా ఉంటుంది? ఏజ్ గ్రేటర్ దెన్ 18 అయితే క్వశ్చన్ మార్క్ పెట్టి అక్కడ ట్రూ స్టేట్మెంట్ రాస్తాం, కోలన్ పెట్టి ఫాల్స్ స్టేట్మెంట్ రాస్తాం. నాట్ ఎలిజిబుల్ అంటాం. ఓకే, ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిజిబుల్. లెట్స్ వీ కెన్ రన్ ద ప్రోగ్రామ్. ఇక్కడ ఎలిజిబుల్ అని వచ్చింది, ఎందుకని కండిషన్ సాటిస్ఫైడ్. ఇక్కడ 18 కాదు 25 ఉంది కాబట్టి. ఇక్కడ నేను 15 పెడుతున్నా, ద బోత్ షుడ్ బి ఫాల్స్ అయిపోతుంది. నాట్ ఎలిజిబుల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆపరేటర్స్ వి మూవ్ అన్ టు ద, ఇక్కడ ఏజ్ 22 అని పెట్టాం, ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అండ్ ఏజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 65 అని రాస్తే మనకి ప్రింట్ ఎలిజిబుల్ వస్తుంది. ఎండ్ ఆపరేటర్ వాడాము. ఆర్ దాన్నే ఎలా రాయొచ్చు అంటే దిస్ ఈజ్ ద పైథాన్ స్పెషల్. గుర్తుపెట్టుకోండి, ఏజ్ అనేది మధ్యలో పెట్టాము. ఫస్ట్ కండిషన్ ఏం చేస్తున్నాం? 18 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏజ్ లెస్ దెన్ 65. అంటే ఏజ్ 18 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏముండాలి? 18 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏజ్ వాల్యూ 18 కంటే తక్కువ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏం కండిషన్ చెక్ చేస్తున్నాం? ఏజ్ లెస్ దెన్ 65 కంటే తక్కువ ఉండాలి. అంటే జనరల్గా అయితే మనం దాన్ని ఎలా రాస్తాం? పైన రాసినట్టు రాస్తాం, ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అండ్ ఏజ్ లెస్ దెన్ 65 అని చెప్పి రాస్తాం. కానీ ఇక్కడ ఏజ్ సెంటర్లో రాసి, ఓకే, దీన్నే ఏమంటాం? చైనింగ్ ఆపరేటర్ అంటాం. వాట్ ఈస్ ద చైనింగ్ ఆపరేటర్ అంటే ఏ సింగిల్ వేరియబుల్ విచ్ చెక్స్ ద మల్టిపుల్ కండిషన్స్ ప్రిసీడ్ అండ్ సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ అనమాట, రెండు పక్కల. అర్థమైందా? సో ముందు పక్కేమో మైనర్ కండిషన్ వాడతాం, తర్వాత ఏమో మేజర్ కండిషన్ వాడతాం. అక్కడ ఎండ్ అప్లై. ఇక్కడ కండిషన్ ఏంటంటే 18
18 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏజ్ అంటే అర్థం ఏంటంటే ఏజ్ 18 కంటే తక్కువ ఉండకూడదు. మామూలుగా అయితే ఇటుపక్క ఏజ్ పెట్టి రాయాలి, మనం రివర్స్ రాయాలన్నమాట. కానీ ఇలా చేసినప్పుడు ఏమైందంటే షఫుల్ చెక్ చేస్తుంది అక్కడ, బాగా గుర్తుపెట్టుకోండి. ఏజ్ 18 కంటే తక్కువ ఉండ అర్థం, దానికి ఏం చేస్తాం, మామూలుగా ఇక్కడ ఏజ్ పెట్టి ఇక్కడ 18 పెడతాం. కానీ రివర్స్ రాసామంటే అర్థమైంది ఏజ్ షుడ్ నాట్ బి లెస్ దెన్ 18 అండ్ నాట్ గ్రేటర్ దెన్ 65. ఏజ్ 65 కంటే తక్కువ ఉండాలి, 18 కంటే ఎక్కువ ఉండాలి అని చెప్పేదానికి ఒక సింగిల్ కండిషన్లో రాసేదాన్నే చైనింగ్ ఆపరేటర్ అంటాం. దాన్నే మనం మామూలుగా రాస్తే ఇలా రాస్తాం, పైథాన్లో ఎలా స్పెషల్గా మనకు ప్రొవైడ్ చేశాం. అర్థమవుతుందా? అది అంటే ఏజ్ని 18 కంటే తక్కువ ఉండకూడదని చెప్పడానికి ఏం చేశాడంటే ఏజ్ని 18తో కంపేర్ చేశాడు, 18 ఏజ్తో కంపేర్ చేస్తాడు, అంటే రివర్స్ చేశాడు అక్కడ. కాబట్టి మిడిల్లో ఏజ్ వాడాడు. ఇది మైనర్ కండిషన్, ఇది మేజర్ కండిషన్. ఈ రెండు సాటిస్ఫైడ్ అవుతుంటేనే ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇప్పుడు 22 ఉంది కాబట్టి గుడ్, మనం ఏదో 17 పెట్టాం, ఇట్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్, నాట్ ఎలిజిబుల్. ఏం ఎగ్జిక్యూట్ కాలేదు, ఎందుకంటే నాట్ ఎలిజిబుల్ అనేది లేదు, మనం రాయాలి, ఓన్లీ ఇఫ్ కండిషనే రాసాము. ఇక్కడ నేను 65, 67 పెట్టాను, దట్ ఆల్సో నాట్ ఎగ్జిక్యూట్ బికాస్ ఎందుకని 65 అబోవ్ ఉంటే పని చేయదుగా. 34 పెట్టాను, ఇట్స్ గుడ్, ఇట్ షుడ్ బి యాక్సెప్ట్ ఎలిజిబుల్. ఓకే, చైనింగ్ ఆపరేటర్ అంటాం. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామ్, ఇది బిట్ వైజ్ ఆపరేటర్. బిట్ వైజ్ ఆపరేటర్ అంటే మనకి ఏంది, ఎండ్ ఆపరేటర్ ఉంటుంది, బిట్ వైజ్లో ఆర్ ఆపరేటర్ ఉంటుంది, అట్లనే బిట్ వైజ్ నాట్ ఆపరేటర్ ఉంటుంది, ఎక్స్ఆర్ ఆపరేటర్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఒక బిట్ జరిగినప్పుడు అక్కడ వచ్చే వాల్యూ ఏందనేది ఇక్కడ ఎవాల్యూట్ చేసింది మనకి. లెట్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, బేసిక్గా ఏ అండ్ బి అన్నాం. ఏ ఎంత 10, బి ఎంత 4. ఎండ్ వాడినప్పుడు బిట్ ఎంత వస్తుంది, 0 రిటర్న్ వస్తుంది అనమాట. బిట్ దానికి డిఫరెంట్ 0 వాల్యూ. ఏ నాట్ బి అన్నప్పుడు 14 వస్తుంది, టిల్డ్ ఆఫ్ ఏ అన్నప్పుడు -11 వస్తుంది. ఏ క్యారెట్ ఆఫ్ బి అంటే అర్థమైంది, ఇట్స్ ఎక్స్ఆర్ అంటాం అనమాట, దాని వాల్యూ కూడా 14 వస్తుంది. ఆర్కి ఎక్స్ఆర్కి రెండింటికి సేమ్ అవుట్పుట్ షుడ్ బి రిటర్న్. దట్ ఈస్ ద బిట్స్ ఎంత వేరియేషన్ వస్తుంది అనేది మనకు చూపించింది అవుట్పుట్ వాల్యూ, దాన్ని బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటాం. సో ఫస్ట్ నేను కాసేపు వీడియో పాస్లా పెడతాను, రికార్డ్ చేసేది. లెట్ us రైట్ దీస్ ప్రోగ్రామ్స్, దెన్ వీ విల్ డిస్కస్ కండిషనల్ ఆపరేటర్కి వెళ్దాం. ఓకే, సో